నమస్కారం, నా పేరు నిఖిల్. చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, హ్యాష్ ట్యాగ్ సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ రియల్లీ రియల్లీ సూన్. సో ఇది చెప్పింది నేను చాలా అయితే టీజింగ్ అయితే చేశాను. మొత్తం సాటర్డే గట్టిగా చేశాను. ఇంకా సండే లైవ్, మన సరదాగా సండే మీతో నిఖిల్ లైవ్లో అయితే ఇంకో నెక్స్ట్ రేంజ్లో అయితే చేశానని చెప్పొచ్చు ఈ టీజింగ్ వచ్చేసరికి. సో చాలామంది అయితే మా సబ్స్క్రైబర్స్, ట్రస్టెడ్ సబ్స్క్రైబర్స్, నా సపోర్టర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఏంది అన్నా ఏంటన్నా అని తెలుసుకోవడానికి. సో ఫైనల్గా అయితే చెప్పాను, నేను ఒక పెద్ద ఒక పెద్ద లీక్ అయితే ఇచ్చేసాను మీ అందరికి. అదేంటంటే మండే నుంచి సాటర్డే మధ్యలో అయితే అన్నీ వస్తాయని చెప్పి మండే వచ్చేసింది. సో మీకు హ్యాష్ ట్యాగ్ సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ రియల్లీ రియల్లీ సూన్ ఎపిసోడ్ 1ని స్టార్ట్ చేసేద్దాం. రాయ్, ఎవరదే? ఎక్కడి నుంచి అబ్బా వాయిస్? నేను రా ఆకాశ రామన్నని. రామన్న, మన రామన్న వచ్చేసాడు. చెప్పు రామన్న. నాకు బిల్డప్ కావాలి. అంటే ఇప్పుడు బిల్డప్ అంటే ప్లాన్ చేసినప్పుడు బిల్డప్ పెద్దది ప్లాన్ చేసాం. హ్యాష్ ట్యాగ్ ఎపిసోడ్ 1 కదా, సంథింగ్ బిగ్ ఎపిసోడ్ 1 అంటే మరి పెద్దది ప్లాన్ చేశాను రామన్న. చెయ్యిరా, బిల్డప్ చెయ్యి. నేను నీకు వరం ప్రసాదించాను. సరే చేస్తాను చూడు. సో మన రామన్న వచ్చేసాడు. ఇదొక సర్ప్రైజ్ అనమాట నాకు. నేను కూడా ప్లాన్ చేయలేదు మన రామన్న వస్తాడని. మన రామన్న, ఆకాశ రామన్న వచ్చేసాడు. అండ్ ఇప్పుడు మన రామన్న అడిగాడు కాబట్టి ఇంకా సెటప్ కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నా. సో ఏం రామన్న, సరిపోయింది ఎఫెక్ట్లు? నువ్వు మామూలు కాదు కదరా బాబు. మరి బిల్డప్ మనం ఎత్తే మామూలుగా ఉండదు. ఓకే, ఇంకా చాలు. సో హ్యాష్ ట్యాగ్ సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ రియల్లీ రియల్లీ సూన్ ఎపిసోడ్ 1కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో నేను నా కొత్త ఫోన్ అయితే మీకైతే పరిచయం అయితే చేయబోతున్నాను. సో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట, ఫోన్ అప్గ్రేడ్ చేస్తానా లేదా అని చెప్పేసి. ఫైనల్గా నా మొబైల్ అయితే నేనైతే అప్గ్రేడ్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై న్యూ ఫోన్. ఇదేంది? సారీ, ఇది వచ్చింది. సో సారీ, కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం, కొంచెం ఇంకా టెన్షన్ పెంచడానికి. 5, 4, 3, 2, 1. సో there you go. This is the OnePlus 70. Premium phone from OnePlus. From design to display to OS, the most affordable premium smartphone from OnePlus. Snapdragon 855 Plus, UFX 3.0 storage, LPDDR4X RAM, premium Sony flagship cameras, beast gaming processor, Snapdragon 855 Plus. ద పవర్ఫుల్ ఫోన్ అన్నమాట OnePlus నుంచి, అసలు తగ్గే ప్రసక్తి లేదు ఇంకా. అండ్ ఇది నా కొత్త ఫోన్. అండ్ ఈరోజు ఇంకా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. యాక్చువల్లీ బాక్స్ అయితే ఇక్కడే ఉంది. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం అండ్ లోపల ఏ కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. సో లెట్స్ గో. ఇది మనకి బాక్స్ చూసుకుంటే, సో ఇది మీరు కొంటే మీ చేతికి ఇలాగైతే వస్తుంది ప్యాకింగ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పైన అయితే వీళ్ళు రాశారు, దిస్ ఈస్ ద OnePlus 70. ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ ఆఫ్ ఆల్ ఓవర్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఎఫర్ట్స్ అండ్ క్రాఫ్టెడ్ ఫర్ దోస్ హూ ఆల్వేస్ లైక్ us అండ్ ఆల్వేస్ ట్రై ఫర్ వెరీ బెస్ట్ అని ఉంది. కిందేమీ లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి OnePlus లోగో ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే OnePlus 70 అని అయితే రాసుంది. అంతే, ఇంకా కింద చూసుకుంటే ఏమీ లేదు, ప్లెయిన్ చూసుకున్నా ఏమీ లేదు. అండ్ ఇంకా బ్యాక్ చూద్దాం. బ్యాక్ వచ్చేసరికి చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. పైన ఓపెన్ అని ఉంది, కొంచెం QR ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ రీసైకిల్ సింబల్ రైట్ సైడ్ ఉంది. కింద చూసుకుంటే మీరు చూడొచ్చు, ఫ్రాస్టెడ్ సిల్వర్ 8GB RAM 128GB మోడల్. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ డాల్బీ అట్మోస్ లైసెన్స్డ్ బై క్వాల్కమ్ అని అయితే రాసుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సర్ వాల్యూ మెన్షన్ చేశారు. 1.06 వాట్/kg హెడ్, 0.93 వాట్/kg బాడీ సార్ వాల్యూ అయితే ఉంది. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ అవే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఫాస్టెస్ట్ సిల్వర్ అని మెన్షన్ చేశారు. ప్రైస్ చూసుకుంటే 37,999 రూపాయలు అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. వీళ్ళు మొత్తం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఫ్రాస్టెడ్ సిల్వర్ అని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా అన్బాక్స్ చేసేద్దాం. సో మీరు సింపుల్గా ఈ పైన వ్రాపర్ తీసేయడమే. వ్రాపర్ తీసేస్తే మీకు OnePlus ఫోన్స్లో ఎక్కడ సీల్స్ అయితే ఉండవు. ఇక మీరు చూడొచ్చు, ఎక్కడ సీల్స్ అయితే లేవు. సో సింపుల్గా ఎట్లా
బాక్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. లోపల చూస్తే ఏం లేదు. మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వన్ ప్లస్ అని ఉంది. సో వన్ ప్లస్ ఇక్కడ దీని లోపల బోల్డ్ పేపర్ వర్క్ అయితే ఉంటుంది. సో మొబైల్ ఉంది పక్కన, స్టార్ ఆఫ్ ద షో, దాని కొంచెం పక్కన పెడదాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే వన్ ప్లస్ అనేది అయితే బాక్స్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్లో. దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు వన్ ప్లస్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. నెవర్ సెటిల్ వన్ ప్లస్ స్టిక్కర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వన్ ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఉన్నాయి. ఇది వన్ ప్లస్ పేపర్ వర్క్ అనమాట. మొత్తం చదువుకోవాలంటే మీరు చదువుకోవచ్చు పాజ్ చేసుకుని. అండ్ ఇది బాక్స్లో అయితే ఇంకా ఏమీ లేవు. అండ్ పక్కన అయితే ఇంకొకటి ఉంది. సో ఇది వన్ ప్లస్ ఫోన్కి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ, ఎక్కడ ఏమున్నాయో చెప్పడానికి వీళ్ళు ఈ వన్ ప్లస్ స్కెచ్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇవన్నీ నేను చూపిస్తాను మీకు. అండ్ ఇది వన్ ప్లస్ CEO నుంచి వచ్చిన లెటర్, ఇన్విటేషన్ లెటర్ అనమాట. ఇక మీకు ఓపెన్ అని ఉంది, మీరు చూడొచ్చు ఇన్విటేషన్ లెటర్. CEO వాళ్ళ ఫోన్ కొన్నందుకు థ్యాంక్స్ చెప్తూ రాసింది. వెనకాల వన్ ప్లస్ లోగో అయితే ఉంది, అది లైట్ పడితే మెరుస్తుంది. నేనైతే అది చెంపదలుచుకోలేదు, అందుకని లోపలైతే పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు అన్నీ సర్దేద్దాం లోపల ఫోన్. సో మొత్తం కంటెంట్స్ అయితే ఇవి అనమాట, పేపర్ వర్క్. ఇప్పుడు సర్దేద్దాం లోపల. ఇప్పుడు ఇంకా బాక్సులు అయితే ఏమీ లేవు. ఇప్పుడు సర్దేసి సో జాగ్రత్తగా పెట్టేస్తున్నాను. సో ఎన్ని పెట్టేసిన తర్వాత లోపల బాక్స్లో కంటెంట్స్ చాలా ఉన్నాయి, అవేంటో చూపిస్తాను. సో పెట్టేశాను లోపలికి. అండ్ కథం. సో ఇది బాక్స్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసినట్టయితే పైన స్టార్ ఆఫ్ ద షో వన్ ప్లస్ 70 అయితే ఉంది. సో మంచి ప్యాకింగ్లో ప్యాక్ అయ్యి వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళు అయితే ఒక డిస్క్లైమర్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. టు మ్యాక్సిమైజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వీ రికమెండ్ యూజింగ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఫ్రమ్ వన్ ప్లస్ అండ్ అదర్ అఫీషియల్ పార్ట్నర్స్. అంటే బయట ₹100 అట్లాంటి టెంపర్డ్ గ్లాసులు వేయించకుండా కొంచెం క్వాలిటీ టెంపర్డ్ గ్లాసులు, అఫీషియల్గా సర్టిఫై పార్ట్నర్స్ ఉన్న టెంపర్డ్ గ్లాసులు వేయించుకోమని వన్ ప్లస్ చెప్తుంది. ఇక మీరు చూసినట్టయితే బాక్స్లో నెవర్ సెటిల్ అని రాసింది. వన్ ప్లస్ మొబైల్ సంబంధించిన ప్రింట్అవుట్ లాగా అయితే ఉంది, అది పెట్టడానికి. ఇక్కడ మీకు లాగేయడానికి స్కోప్ అయితే ఉంది. సో వన్స్ బయట తీసిన తర్వాత ఇక్కడ మన వన్ ప్లస్ అని ఉంది. సో ఇది సిమ్ ఎజెక్షన్ టూల్. సో సిమ్ ఎజెక్షన్ టూల్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి వన్ ప్లస్ తెలిసిందే అందరికీ, వన్ ప్లస్ 30W వాప్ ఛార్జర్, వాప్ ఛార్జ్ 30T. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వాప్ ఛార్జ్ అని రాస్తుంది. సో వాప్ ఛార్జ్ 30T, ఆ 30T అనేది చిన్న బాక్స్లో రాసి పెట్టి ఉంటుంది. అండ్ ఫోకస్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏముండదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. ఇది 5V 6A 5630. సో 630. సో 30W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా మ్యాక్సిమం ఏముండదు, పైన డ్రాప్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ వన్ ప్లస్ లోగో అండ్ వన్ ప్లస్ రెడ్ ఏదైతే వీళ్ళ థీమ్ ఉందో థీమ్కి మ్యాచ్ అయ్యేదగ్గట్టు ఉంటుంది ఇది. సో ఇంక దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వన్ ప్లస్ TPU కేస్, ఈ స్టిక్కర్లు ఎందుకు పెడతారో తెలీదు. ఇది వన్ ప్లస్ ట్రాన్స్పరెంట్ TPU కేస్ అనమాట. సో ఇది అల్సే లుక్ ఎలా ఉంటుంది అనేది నేను ఎండింగ్లో చూపిస్తాను. ఇది వన్ ప్లస్ ట్రెడిషనల్ ఫాస్ట్ ఛార్జర్, అది ఉంటుంది మధ్యలో, అది ఊడిపోయింది. సో ఇది మొత్తం ప్రీమియం ప్యాకింగ్ అయితే ఉంది. సో ఏదైతే మనం ప్రైస్ పెడుతున్నామో ఆ ప్రైస్కి ది బెస్ట్ ఇస్తున్నారు వీళ్ళు. వైర్ క్వాలిటీ కానివచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివచ్చు, సింపుల్గా మనకి ఒక ప్లాస్టిక్ పేపర్లో ప్యాక్ చేసేవచ్చు. కానీ ఎంత ప్రీమియంగా వీళ్ళైతే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు. ఈ కేసు ఒకటే పక్కన. సో ఇక మొత్తం అన్ని సర్దేసి మీకు కేసు వేస్తే లుక్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. సో సర్దేశాం. సో ఇది ఫోన్ అయితే, ఫోన్ చూసుకుంటే ఇది ఫోన్కి కేసు, మొత్తం పక్కన పెడదాం కేసుని కొంచెంసేపు. సో ఇది మనకి ఫోన్ అయితే, సో పైనుంచి రాదా, ఒక కింద నుంచి తెద్దాం. సో ఇది మనకి మొబైల్ అయితే. సో భయపడకండి, స్మడ్జెస్ ఉన్నాయని నేనైతే టచ్ చేశాను స్క్రీన్ని, అందుకనే. పైన వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ నేను ముట్టుకున్నాను కాబట్టి దాని నిండా ఫింగర్ ప్రింట్స్ పట్టాయి. ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వస్తుంది, స్క్రీన్ గార్డ్ అయితే రాదు. సో మీరు వేయించుకోవాలి. సో ఇది ఫ్రాస్టెడ్ సిల్వర్. సో చూడొచ్చు ఫ్రాస్టెడ్ సిల్వర్. ఈ స్టిక్కర్ పీకేద్దాం, ఎందుకు పెడతారో తెలియదు అట్లాంటి. మీరు చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో ట్రిపుల్ లెన్స్ అని అయితే రాశారు వీళ్ళు. అండ్ 2 ఫ్లాష్, డ్యూయల్ LED ఫ్లాష్ ఉంది. వన్ ప్లస్ లోగో ఉంది, కింద వన్ ప్లస్ లోగో ఉంది. సో మనకి 6.55 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ AMOLED స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ అయితే ఉంది. వన్ ప్లస్ ట్రెడిషనల్ స్లైడర్ అండ్ పవర్ బటన్. సో
సో ఇంకేమీ లేవు. కింద చూసుకుంటే మనకి స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, అండ్ మైక్ ఉంది, అండ్ సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది. సో ఇది 2 సిమ్స్ సపోర్ట్ మాత్రం ఉంది, మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే లేదు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. పైన వచ్చరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇది వచ్చరికి ఇంకో స్పీకర్ అనమాట. దీంట్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది దీని ఫిజికల్ ఓవరీ గురించి చూసుకుంటే ఫైనల్గా మొబైల్ అయితే ఇలాగైతే ఉంటుంది. సో కేస్ అయితే వేసేద్దాం. కేస్ వేసేసి దీని లుక్ ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. సో కేస్ వేసేసాను. సో ఇది మనకి వాళ్ళైతే సో మొబైల్ అయితే టర్న్ ఆన్ అయ్యింది. సో ఇది మన కేసు కెమెరాకి బంప్ ఉంది, దాని గురించి వీళ్ళు చుట్టూ దీనికి సంబంధించి ప్రొటెక్షన్ అయితే వేశారు. సో కేసు ఇది వాడేసినా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ టైప్ సి పోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. ఈ కేసు సరిపోతుంది, మీరు ఎక్స్ట్రాగా కేసు కోసం మనీ అయితే స్పెండ్ చేయక్కర్లేదు అనేది నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అండ్ ఇది నా ఇంకా డ్రైవర్ అన్నమాట. నేను ఎక్కడికి తీసుకెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ట్రావెల్ అయ్యే ఫోన్ ఇదే అనమాట. అండ్ ఎటువంటి ఇష్యూస్ లేవు. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి డిస్ప్లే అల్ట్రా స్మూత్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తక్కువ వస్తూనే ఉంటాయి అనమాట. అండ్ MWC 2019 బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ ద ఇయర్ OnePlus 70 అన్ని ఏరియాస్లో ది బెస్ట్ అనిపించుకుంది ఇది. అందుకనే నేనైతే ఇదైతే తీసుకున్నాను. నేను ఎంత ఫాస్ట్గా ఉంటానో ఇది అంత ఫాస్ట్గానే ఉంటుంది. అందుకనే మా ఇద్దరికి జోడీ అయితే కుదిరిందనమాట. అండ్ ఇది అన్బాక్సింగ్ అయితే. అండ్ ఈ మొబైల్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అయితే అడగండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇన్స్టాంట్ రిప్లై కోసం ఇప్పుడు మీరు పెట్టి ఇంకో 10 నిమిషాల్లో అయితే యూట్యూబ్లో అయితే కామెంట్ రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు కానీ ఒక 10 seconds లోపు మీకు రిప్లై వెంటనే వచ్చేయాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్కి రండి. ఇన్స్టాగ్రామ్ @nikhil యూట్యూబర్ ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు అడిగితే క్వశ్చన్ నేను వెంటనే ఇన్స్టాంట్గా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ ఫోన్ మీద మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ నేను వీడియో అయితే చేస్తాను. అండ్ కెమెరా రివ్యూ వస్తుంది. సో 48 మెగాపిక్సెల్ సోనీ 586 సెన్సర్ 586 IMX 586 సెన్సర్ ఉంది. అండ్ కెమెరా రివ్యూ వస్తుంది. అండ్ చాలామంది గేమింగ్ లైవ్ స్ట్రీమ్ గురించి కూడా అడుగుతున్నారు. గేమ్స్ లైవ్ స్ట్రీమ్ మన దగ్గర మన బీస్ట్ వచ్చేసింది కాబట్టి మనం గేమ్స్ కూడా లైవ్ స్ట్రీమ్ అయితే చేద్దాం. గేమింగ్ లైవ్ స్ట్రీమ్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు, ట్రై చేస్తాను. నేను మీకు గేమింగ్ లైవ్స్ గురించి నేను మళ్ళీ మన కమ్యూనిటీ ట్యాబ్లో అప్డేట్ అయితే చేస్తాను, కంగారు పడకండి. అండ్ కెమెరా రివ్యూ వస్తుంది. గేమింగ్ లైవ్ స్ట్రీమ్లో మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ తెలిసిపోద్ది. అండ్ ఫైనల్గా నా ఫుల్ రివ్యూ అయితే వచ్చేస్తుంది. అండ్ సో ఇది OnePlus 70 అన్బాక్సింగ్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బై ద వే ఇది ఎపిసోడ్ 1 మాత్రమే. శనివారం వరకు వస్తానే ఉంటాయి భయ్యా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే సిద్ధంగానే ఉంటాను. ఈ వీడియోలో మొత్తం మీకు 3 ధూమ్ దడాకాలు అయితే అర్థమైపోయి ఉంటాయి. ఇంప్రూవ్డ్ సెటప్ విత్ ఇంప్రూవ్డ్ లైటింగ్, ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది మన చేతికి. అండ్ ఆకాశ రామన్న కూడా వచ్చేసాడు మన వీడియోలో. ఇంకా ఫన్ నాకు, ఇంకా ఎంజాయ్మెంట్ మీకు, దుమ్ము దులిపేద్దాం, ఇంకా మామూలుగా ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. #big ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని మళ్ళీ చెప్పాను కాబట్టి అట్లీస్ట్ ఈ OnePlus కైనా లైక్ ఇవ్వండి. అండ్ షేర్ చేయండి. OnePlus ఫ్యాన్స్ అవుట్ దేర్ షేర్ చేయండి. ఎప్పటివరకు మీరు నుంచి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తను క్లిక్ చేసి మీరు నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ అందరికన్నా నేను తీసుకొస్తాను. సో యా, దిస్ ఈస్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. బాయ్.